ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు ఇంకొక డే జీవితంలో యేసయ్య యాడ్ చేసినందుకు ఫస్ట్ దేవాది దేవునికి వందనములు చెప్పుకుందామండి. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయెల్లో కాపాడువాడు కునుకడు నిద్రపోడు. 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువారు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. అబ్బా, ఎంత చక్కని వాగ్దానం కదండి. నీ కుడి పక్కన యేసయ్య ఉన్నారంట. ఎందుకండి? మీకు తోడుగా నీడగా ఉండడం కోసం. మీరు ఉదయంనే లేచిన తర్వాత ఫస్ట్ ఒక మాట అడగండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలుంటాయి. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. ఏ స్ట్రగుల్స్, ఏ హడిల్స్ మీ ముందు ఉంటాయో మీకు తెలియదు కదా, కానీ దేవుని వాక్యం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మీకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం తెలియని ఆనందాన్ని ఇస్తుంది. సో లెగిసిన వెంటనే ఫస్ట్, దేవా ఒక్క డే నా జీవితంలో యాడ్ చేసావు, నీకు వందనాలు, నీ కృపావార్తను నాకు వినిపింపచేయి అని మీరు ప్రార్థనలో అడగండి. అండ్ ఇంకొకటి మర్చిపోవద్దు, యేసయ్య తన కునుకకుండా మిమ్మల్ని కాపాడుతున్నారండి. వావ్, అసలు ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. సాధారణంగా నైట్ పడుకున్నప్పుడు మనం ఎన్నో ఆలోచనలతో పడుకుంటాం కదా. రేపు పేమెంట్స్ మనం పే చేయాలి, నాకు జాబ్ లేదు, ఇంకొక జాబ్లో నేను చూసుకోవాలి, నా సిచ్యువేషన్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నా లైఫ్లో నా పార్ట్నర్ ఎప్పుడు వస్తారు, నన్ను అర్థం చేసుకునే మనుషులు లేరు, ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను సమాజంలో ఎలా బతకాలి, నన్ను అందరూ వేలెట్టి చూపిస్తున్నారు, నాలో తప్పులు వెతుకుతున్నారు, ఏంటి నా లైఫ్, ఎందుకు నేను బ్రతుకుతున్నాను, నేను చనిపోయినా బాగుండు అని ఎన్నో తలంపులతో రాత్రి పడుకుంటారు కదండి. కానీ నిజం చెప్పనా, యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరు పడుకునే ముందు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉన్నా దేవునికి సబ్మిట్ చేసేయండి, అంతే. మీరు అన్నీ క్యారీ చేసుకోవద్దు. కీర్తన గ్రంథం 68th చాప్టర్ 19th వర్స్లో ఒక మాట ఉంటుంది. అనుదినము ఆయన మన భారంని భరించుచున్నారు. ఆయన మన భారాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మాథ్యూ 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అన్నారు. కీర్తనలు 55:22. ఈ భారం యెహోవా మీద మోపము, ఆయనని ఆదుకుంటానని సెలవిచ్చున్నారు. మరి ఇంకెందుకు మీరు బాధపడుతున్నారు? 1 Peter 5:7లో ఒక మాట ఉంటుంది. క్యాస్ట్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్ అపాన్ హిమ్, ద వన్ హూ కేర్స్ యూ. నిన్ను కేర్ చేయడానికి, నేను లవ్ చేయడానికి యేసుక్రీస్తు ఉన్నారు కదా. మీరు నైట్ పడుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి? మిమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరని అనుకుంటున్నారా? మన యేసుక్రీస్తు తోడుగా ఉన్నప్పుడు మీరు ఇంకా అస్సలు భయపడకూడదు. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తానండి. మనం చంటి బిడ్డల్ని పడుకోబెట్టినప్పుడు ఏ డిస్టర్బెన్స్ రాకుండా సౌండ్ చేయొద్దు వాళ్ళు పడుకున్నారని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ నిద్రలోంచి డిస్టర్బ్ అవుతారు, భయంతో లెగుస్తారు ఉలికిపడి అని కదా. మరి మీరు పడుకున్నప్పుడు శాతాన్ని ఎన్నో తలంపులు పెడతాడు దేవునికి దూరం అవ్వాలని చెప్పి. అప్పుడు మీరు ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, జేమ్స్ 4th చాప్టర్ 7th వర్స్. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు గర్జించు సింహం వల్ల ఎప్పుడు మృంగివేయాలని తిరుగుతూ ఉంటాడండి. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటాడో, అపవాదిని ఎదిరిస్తారో, అప్పుడు అపవాది మీ నుంచి దూరంగా పారిపోతాడండి. అర్థమవుతుందా? మీకు ఏదైనా తలంపు ఏదో ఒకటి గుర్తు చేస్తున్నాడా సాతాను, ఇమ్మీడియట్గా, దేవా నేను ఈ తలంపుతో నేను చాలా శోధనలో ఉంటున్నాను, ప్లీజ్ నాకు ఈ థాట్స్ని ప్రొటెక్ట్ చేయండి అని మీరు ప్రేయర్లో ఉండండి. సో నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. సో పీస్ఫుల్గా పడుకోండి. యేసుక్రీస్తు అన్నీ చూసుకుంటారు. క్రీస్తు యేసు నామములో మీ ప్రతి అవసరం తీర్చబడును. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించే చూడు. సో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యేసుక్రీస్తుకి మీరంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.